కొడుకు నేనే చదివిస్తున్నాడంట, ఒక కొడుకు నేనే చదివిస్తున్నాడంట. ఎలా ఉన్నా కదిలిచ్చు కాక ఏం కాదు డ్రెస్ ఏం కాదు. మమ్ము బాగుందా, టేస్టీయా? ఓకే చాలా తాగు తర్వాత ఇస్తా. తేజ అట్టబో వెనకాలకి. అట్ట పెట్టుకోవాలా? మామూ చాలా బాగున్నాయి. మరి రివర్స్ పెట్టుకున్నావు, అయితే రివర్స్ పెట్టుకున్నావు అవుతాయి కూడా. హాయ్ గాయస్, ఇప్పుడు చూపించేది వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. నాకు కొంచెం హెడేక్గా ఉంటే. అండ్ ఇప్పుడు మన మను తిరుగుతూ ఉంది కదా, ఆ షాప్ వచ్చి ఒక అద్దాల షాప్ అనమాట. అది వచ్చి లెన్స్ మార్ట్. నేను లెన్స్ మార్ట్లో నేను పింక్ స్పెట్స్ తీసుకున్నాను కదా, చాలామంది అడిగాడు చాలా కలర్ బాగుంది, మీకు చాలా సూట్ అయింది, డిఫరెంట్గా ఉంది మోడల్ అని చెప్పి ఇక్కడే తీసుకున్నాను. నేనే కాదు తేజ కూడా తీసుకో ఉంటాడు, మీరు చూసుంటారు వ్లాగ్లో. అండ్ అది ఎందుకు చూపిద్దాం అనుకుంటున్నా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు బ్లూ కట్ కూడా వస్తుందన్నమాట. ఫోన్ లైట్ మన స్పెట్స్ నుంచి మన ఐస్కి రీచ్ కాకుండా అట్లా బ్లూ కట్స్లో వేరియస్ రేంజెస్ ఉంటాయన్నమాట, అది వస్తుంది. అండ్ సైట్ కూడా వాళ్ళు అక్కడే చూస్తారు అండ్ చూపిస్తారనమాట మీకు. ఇదనమాట లెన్స్ మార్ట్, వి కేర్ ఫర్ యువర్ విజన్ అంట. అండ్ ఇది వచ్చి మోడర్న్ ఐ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్ మోడర్న్ ఐ హాస్పిటల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మన S2 గొంతుకి కన్నా ఒక 2 సందులు ముందనమాట. ఓకేనా, లెన్స్ మార్ట్ ఉంటుంది. ఇదనమాట వాళ్ళ నెంబరు, మీరు ఫోన్ చేసి అడగచ్చు. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవచ్చు కూడా, మీ సైట్ ఎంత ఉంది వాళ్ళే చెక్ చేస్తారు, మొత్తం చూస్తారు అండ్ చెప్తారు మీకు. అండ్ ఇక్కడ సన్ గ్లాసెస్ నుంచి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి గైస్. ఈ వ్లాగ్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది నేను, కానీ కుదరలేదనమాట. చాలా లెంతీ బ్లాగ్ కాకుండా చిన్నగా తీశాను, అందుకని చెప్పి ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని చెప్పి బ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి ఎన్ని రోజులు పడింది. ఇదనమాట నేను తీసుకుంది అండ్ తేజ తీసుకున్నాడు అనమాట. మేము దీనికి బ్లూ కట్ కూడా వేయించుకున్నాము. అండ్ నా సైట్తో పాటు అండ్ ఫోన్ చూసేటప్పుడు ఆ రేస్ మనకి కంట్లో పడకుండా బ్లూ కట్ అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. ఆ రేస్ దాంట్లో నుంచి మన ఐస్లోకి కానీ మన స్కిన్లోకి కానీ ట్రాన్స్ఫర్ అవ్వనమాట. మన సన్ రైస్ అయినా కానీ ఇట్లాంటివి లేజర్ లైట్తో సహా మనకి ఏది పాస్ కావు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. మీరు నార్మల్ రేంజ్ నుంచి మిగతా హై రేంజ్ వరకు మీకు ఏ రేంజ్ కావాలన్నా ఉన్నాయి. చూసారంటే తేజకి ఇది చాలా చాలా బాగా సెట్ అయిందనమాట. తేజ ఎక్కువ ఫోన్లో వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి నేను తేజని ఖచ్చితంగా తీసుకో అని చెప్పి ఫోర్స్ చేసి మరీ ఇచ్చాను. అండ్ బ్లూ కట్ అనమాట. అండ్ నేను కూడా ఇది నార్మల్ ఫ్రేము, ఇంకా వాళ్ళు దాంట్లో యాడ్ చేసి ఇవ్వలేదు అప్పటికి. నేను వేసుకున్నప్పుడు చూసుంటారు కదా, అండ్ అప్పటికి మాత్రం అదంతా వేసి ఇచ్చినారు. అండ్ మా జాను మను అయితే మొత్తం ఇష్ట ప్రకారం తిరిగానమాట. ఫ్రేమ్ అయితే చాలా చాలా బాగుంది. మను చేతిలో ఉన్నాయి కదా, వాటిని క్లెన్సర్స్ అంటారు. వాటిని యూజ్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా చాలా డస్ట్ ఫ్రీగా ఉంటాయి అనమాట. ఇదన్నమాట గైస్, ఇది బ్లూ కట్. దీంట్లో వెరైటీస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క రేంజ్కి ఒక్కొక్క లైట్ ఎంత రేంజ్ వరకు పాస్ అవుతుంది అనేది చూపిస్తారు. మీరు చూసారంటే పైన లైట్ పడుతుంది కానీ కింద పడడం లేదు. చూసారంటే నా అద్దం నుంచి వేశారు, చూసారంటే కింద పడుతుంది కదా. ఇది మనకు తక్కువ ప్రైస్లోనే వాళ్ళు వేసిస్తారనమాట. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఒక్కసారి. మోడర్న్ ఐ హాస్పిటల్ ఎదురుగా లెన్స్ మార్ట్ ఉంది, చాలా తక్కువ ప్రైస్ అండ్ క్వాంటిటీ చాలా బాగుంటుంది అనమాట. క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది. మేము జ్యూస్ తాగడానికి వచ్చామన్నమాట. తప్పకుండా లెన్స్ మార్ట్ని విజిట్ చేయండి. చాలా 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 రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది పెయిడ్ పార్ట్నర్షిప్ అయితే కాదనమాట. నా అంతటి నేనే వీడియో తీసి నేనే చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే నేను వాడుతున్నాను కదా. క్వాలిటీ చాలా బాగుంది. మా జాను మను చాలాసార్లు కింద వేశారనమాట, అయినా కానీ అది స్క్రాచ్ రావడం కానీ, అది మొత్తం ఫ్రేమ్ వచ్చి ప్లాస్టిక్ బాడీ కాదనమాట, మనకి స్టీల్ బాడీ ఇస్తారు. లోపలంతా స్టీల్ బాడీ ఉంటుంది, మనకి ఎక్కడ ఫైబర్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ స్టీల్, సైడ్ వచ్చి స్టీల్ బాడీ ఉంటుంది. మనకి ఎక్కడ దెబ్బ తగిలే విరిగిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట.
ఇక్కడైతే మా జాను వచ్చి ఏ గాగ్రా వేసుకున్నా కానీ ఏ పంజాబీ డ్రెస్ వేసుకున్నా అండ్ కొంచెం ఫ్లోరల్గా ఉన్న ఫ్రిల్స్ ఎక్కువ వచ్చున్నాగా ఇలా తిరగాలని తనకు చాలా ఇష్టం అనమాట. మమ్మీ వీడియో తీ మమ్మీ అంటది. అండ్ ఇప్పుడు తిరుగుతూ ఉంది కదా, ఇది చూస్తూ ఉంది. మా మను కూడా వచ్చి జాయిన్ అవుతుంది అనమాట. మా జానుకి అయితే చాలా చాలా ఇష్టము. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే తిరుగుతారా? అండ్ వీడియో తీయమంటుంది, అది కూడా స్లో మోషన్ తీ మమ్మీ అని చెప్తుంది అనమాట. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే తిరుగుతారా లేదా కమెంట్ చేయండి. అండ్ మా జాను కన్నా మను వచ్చి ఒక 5 minutes అయినా తను తిరుగుతూనే ఉంటుంది రౌండ్గా. తనకైతే కళ్ళే తిరగవు గైస్ అసలుకి. జానుకి ఈ డ్రెస్ వచ్చి హేమంత్ పెళ్ళప్పుడు తీసుకున్నాం గైస్. ఇది 9,000లో తీసుకున్నాను. చాలా చిన్న పిల్లప్పుడు గుండె వేసుకొని ఉంటుంది. అప్పుడు ఎంత పొడుగో తెలుసా, ఇప్పుడు అది కరెక్ట్గా సరిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే మా మను తిరుగుతుంది చూడండి. మా మను గౌన్ కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఏజియోలో తీసుకున్నాను అనమాట. ఓకేనా, మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ కావాలంటే అడగండి, అప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. అండ్ ఇప్పుడైతే చూసారా, మా మను వచ్చి ఒక 5 minutes అయినా తిరగమంటే తిరుగుతుంది కదా, అస్సలకి కళ్ళే తిరగవు దానికి. అస్సలకి ఎంత మొండి పిల్లలు ఇద్దరు. రోడ్లో అనమాట, ఇది మెయిన్ మా ఇల్లు రోడ్లో ఉంటుంది కదా, కోవూరులో. రోడ్లో అందరు చూస్తున్నారు, వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. గాయ్స్, మార్నింగ్ బయలుదేరాము, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇప్పుడైతే 8 o'clock అయిందనమాట. అండ్ మా మను ఏం చేస్తూ ఉందో ఇదనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను. మరెన్నో బ్లాగ్స్ కోసం నా వీడియోని లైక్ చేసుకోండి, చెప్పుజాను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టాలంట. ఓకేనా. మా అన్న హాయ్ చెప్పు విష్ణు, హాయ్ చెప్పమంటే బాయ్ చెప్పేసి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అని. ఎక్కడుంది మను, ఎక్కడుంది తాత వెనకాల దాంకో. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నా ఫేస్కి ఏముందని చూస్తున్నారా? ఈరోజైతే నేను చెప్తాను కదా మీకు, ఆల్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ అనమాట. ఇది హెయిర్కి స్కిన్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. నేను ఫేస్కి లైట్గా మిల్క్తో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు రోజ్ వాటర్ కానీ అలా ఏ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెడ్కి కూడా పెట్టుకున్నాను. అండ్ హెడ్కి అయితే వచ్చి ఇది ఆల్ గుడ్నెస్ నుంచే రోస్మేరీ అండ్ కర్రీ లీఫ్ పౌడర్ అనమాట. మనకి కర్రీ లీఫ్ పౌడర్ నార్మల్గా ఎలా కొట్టుకుంటుందో సేమ్ అదే స్మెల్ ఉంటుంది. రోస్మేరీ లిక్విడ్గా కలుపుకుంటారు అనుకుంటాను. అండ్ రోస్మేరీ కూడా ఉంటుంది. ఇది 100% న్యాచురల్ కెమికల్ ఫ్రీ అనమాట. అండ్ అది హెయిర్ గ్రోత్ని మెయింటైన్ చేస్తుందంట. సర్క్యులేషన్ కూడా బాగుంటుందంట, బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ చేస్తుందంట హెయిర్ని. చూద్దాము. ఈరోజు ఫస్ట్ అప్లై చేశాను, లైట్గా వాటర్లో అప్లై చేశాను. 1 hour పెట్టుకోవాలి. అండ్ ఇది కూడా మనకి ఆరిపి టైట్ అయిపోయి దాకా పెట్టుకుంటే చాలు. ఇది క్లీన్ చేసుకోవచ్చు. నేను 1 hour పెట్టుకోవాలని ట్రై చేస్తాను. 3 hours పెట్టుకుంటే హెడ్కి బాగా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది రిజల్ట్స్ అని రాస్తున్నారనమాట ఇంట్లో. దీని రివ్యూ అయితే నేను అయిపోయిన తర్వాత చెప్తాను, చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో. కాకపోతే ఇది మాత్రం నేను ఇంతకుముందు చాలాసార్లు పెట్టినాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఆల్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ చాలా చాలా బాగుంటుంది. చాలా సేఫ్ అనమాట, కెమికల్ అస్సలు ఉండదు. ఇది చాలా బాగా ఫేస్ ఏంటో స్మూత్ చేస్తుంది. నేను మొన్న చూపించుంటాను, మొన్న వీడియోలో మీకు నాగల చవితి వీడియోలో. అది గ్రీన్ క్లే పౌడర్ అనమాట. ఈ 3 ఒకసారి తీసుకున్నాను. ఆల్ గుడ్నెస్ నుంచి గ్రీన్ క్లే పౌడర్, అది చాలా స్మూత్నెస్ ఇస్తుంది స్కిన్కి, చాలా స్మూత్ అవుతుంది అనమాట. మనకి ఏమైనా డర్ట్ ఉన్నా పోతుంది, ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. క్లీన్ మాస్క్, స్క్రబ్ అయితే కాదు. అండ్ ఇది కూడా స్క్రబ్ అయితే కాదనమాట, చాలా సాఫ్ట్ ఉంటుంది. నేను లైట్గా లిక్విడ్గా కలిపి పెట్టాను అనమాట ఈరోజు. నెక్ ఇయర్స్కి కూడా చాలా చాలా వర్క్ అవుతుంది అనమాట. వన్స్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. అండ్ ఈరోజు కూడా ఇది మిరాబిలా అనమాట. ఇది ఫేస్ షీట్ మాస్క్. ఇది తర్వాత నైట్కి వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో రోజు వేసుకుందాం అనుకుంటున్నాను, కుదరదు. అందుకని ఇప్పుడు కోరుకు వచ్చినా కాబట్టి హెయిర్కి ఫేస్కి పెట్టుకున్నాను. అండ్ బాత్ చేసిన తర్వాత ఒకసారి షీట్ మాస్క్ వేసుకుందాము. ఓకేనా. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయాను, నేను ఈ వారము చేస్తానని చెప్పాం కదా మేము, అది రుద్రాభిషేకం సోమవారం. అంటే నాగల చవితి బ్లాగ్లో మీకు చెప్పుకుంటాను సోమవారం చేస్తానని. కాకపోతే అసలు పూజారి గారికి కొంచెం బాలేదని చెప్పి పోస్ట్పోన్ అయిన నెక్స్ట్ మండేకి పోస్ట్పోన్ అయింది. ఖచ్చితంగా పూజ అయితే జరుగుతుంది అనమాట. ఆ బ్లాగ్ కూడా మీరు చూస్తారు. ఇప్పుడైతే స్టే ట్యూన్. నా ఫేస్ అండ్ నా హెయిర్ ఎలా వస్తుందో ఫుల్గా వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది.
స్కిన్ అయితే టైట్గా చాలా టైట్ అయిపోయింది. మన పోర్స్ని కూడా చాలా టైట్ చేసి ఉంటుంది అనమాట. లిప్స్టిక్ కూడా వేసాను నేను. చూడండి ఎన్ని పగులు ఉన్నాయో. స్టిఫ్గా ఉంది వైస్. ఇట్లా స్టిఫ్ మాస్క్ వేసుకున్నప్పుడు మాట్లాడొద్దు, కదిలిస్తే స్కిన్కి ముడతలు వస్తాయి అన్నమాట, స్టిఫ్నెస్ పోతుంది. అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. Stay tuned for my revealing my face and hair. ఫస్ట్ అయితే మీరు ఫేస్కి లైట్గా వాటర్ అప్లై చేసి స్క్రబ్ చేయండి గాయస్. అది చాలా స్మూత్ ఉంటుంది. మీకు పింపుల్స్ ఉన్నా కానీ మీకు అలా ఏం ప్రాబ్లం రాదనమాట. ఫస్ట్ అయితే స్క్రబ్ చేయండి చాలా బాగా. మీరు ఎంత స్క్రబ్ చేయగలిగితే అంత స్క్రబ్ చేయండి. మీరు లైట్గా వాటర్ చేతి అడుక్కుంటూ స్క్రబ్ చేసుకున్నారంటే మీకు అక్కడ వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఐస్ కింద ఏమన్నా ఉన్నా కానీ మొత్తం పోతాయి అన్నమాట. నెక్కి సైడ్ బ్లాకిష్నెస్ వస్తుంది కదా, అవన్నీ చాలా పోతాయి. నేచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి గైస్. మన ఇంట్లో బీట్రూట్ పౌడర్ ఎలాగో కొట్టుకోలేము కాబట్టి ఇది చాలా ప్రైస్ కూడా తక్కువ, 84 రూపీస్కే వచ్చింది నాకు. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నా పింపుల్స్ ఇవి. నా ఫేస్ చూసారంటే సాఫ్ట్గా ఎంత బాగుందో. అండ్ నా బ్లాకిష్నెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట మనం ఒక 3 or 4 days అప్లై చేయడం వల్ల. గైస్ నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. ఆఫ్టర్ చాలా సిల్కీగా అయిపోయింది. నాది ఎప్పుడు వేవీ హెయిర్, కర్లీ హెయిర్ అనమాట. చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే అయింది. జుట్టేం అంతా కూడా లేదు తలస్నానం చేసినప్పుడు కూడా. ఇప్పుడైతే నేను ఒక ఫేస్ మాస్క్ వేసుకుందాం అనుకుంటున్నాను, చూపిస్తా గాయస్. ఇప్పుడైతే నేను ఈ షీట్ మాస్క్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి హెడ్స్ షీట్ మాస్క్. ఇది చాలా ఇంటెన్స్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. వన్ ఆఫ్ ద షీట్ మాస్క్ అనమాట. పప్పాయ, లెమన్ ఇలాంటివన్నీ నేను చూపించాను కదా, ఇది వన్ ఆఫ్ ద షీట్ మాస్క్. ఇది కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది. అన్ని హెర్బ్స్ అనమాట, న్యాచురల్ హెర్బ్స్ యూస్ చేసి. ఇది వచ్చి కొరియన్ షీట్ మాస్క్ గైస్. ట్యాన్ రిమూవ్ చేస్తుందంట బాగా, మన స్కిన్లో మాయిశ్చరైజర్ని పెంచుతుందని చెప్పి అక్కడ రాస్తున్నారు. అండ్ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది ఎంత గ్లో వచ్చిందని చెప్పి. అండ్ నాకు నా మొహం పైన పింపుల్స్ ఉన్నాయి కదా, అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పింపుల్స్ అనమాట. హార్మోన్స్ చేంజ్ చేయడం ప్రతిసారి నాకు అలా పింపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే షీట్ మాస్క్ వేసుకోవడం అంటే నాకు చాలా 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 ఇష్టం అనమాట. చాలా చాలా ఎందుకో తినేయాలనిపిస్తుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ నోస్ దగ్గర కానీ ఫేస్ దగ్గర కానీ మొత్తం లిక్విడ్ మిగిలి ఉంటుంది కదా, అది ఇయర్స్కి నెక్కి అంతా యూజ్ చేయండి గైస్. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అది మనకన్నా పెద్ద ఫేస్కి సరిపోయే మాస్క్ ఉంటుంది గైస్. మన ఫేస్కి సరిపోదు, కొంచెం హెయిర్కి అవుతుంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. గ్లో మాత్రం బాగా వచ్చిందనమాట. అండ్ ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ దాని కింద మాస్క్ వేసి తర్వాత షీట్ మాస్క్ వేస్తున్నా కదా, అందుకని చాలా చాలా రిజల్ట్ అయితే బాగా వచ్చిందనమాట. లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి గాయ్, నా ఫేస్ చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ పింపుల్ ఎందుకు ఇంత పెద్ద వచ్చిందో, 1 2 3 4 ఉన్నాయి. నేనేం షిక్ మాము మమ్ము మమ్ము స్టాప్. ఇదన్నమాట ఆఫ్టర్ గ్లో. చాలా చాలా సాఫ్ట్గా అండ్ కూల్గా ఉంది. ఇప్పుడైతే మేము కోవూరు నుంచి మామిడిపూడికి వెళ్తున్నాం. మామిడిపూడికి వెళ్తాం గైస్ మేము ఇప్పుడు. అంటే సెకండ్ సండే కదా, మార్నింగ్ వెళ్తే హడావిడిగా ఉంటుందని అండి. దోసపిండి, ఇడ్లీ పిండి, గుత్తొంకాయ కూర, జాంకాయలు, రసం,
అండ్ ఇడ్లీ రవ్వ మా ఇంట్లో ఇడ్లీ బాగా రావని ఇడ్లీ రవ్వ ఇవి పెట్టి చూడమని చెప్పింది. అండ్ మళ్ళీ ఇడ్లీ మా మినపప్పు కొట్టించింది అనమాట మళ్ళీ ఇడ్లీ పెట్టుకోవడానికి. ఇన్ని సామాన్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. 2 రోజులు నేను టిఫిన్కి ఇబ్బంది పడకుండా మా అమ్మని రెడీ చేసి పెట్టింది అనమాట. మై మమ్మీ ఈజ్ ద బెస్ట్. మీ మమ్మీ కూడా అంతే కదా. మీ మమ్మీస్ అందరూ అలాగే అయితే లైక్ చేయండి వీడియోకి ఒకటి, ఓకేనా. ఈ వ్లాగ్ ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను. మేము అప్పటికి వెళ్తాము ఇదంతా అందుకని ఇక్కడతోనే స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఎప్పుడు ఫాలో అవుతూనండి. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.